హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు నేను మీకు కొత్త రకమైన పాయసం చేసి చూపిస్తాను. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఆ పాయసం పేరేంటంటే కోవా పన్నీర్ పాయసం. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఎక్కువగా గుజరాత్ వాళ్ళు చేసుకుంటారు. ఇది ఒక ట్రెడిషనల్ పాయసం. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చూసి తప్పకుండా చేసుకోండి. ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే తింటుంటే తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది ఈ పాయసం. ఈ పాయసం చేయడానికి నేను 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఈ పాలు మంచిగా బాయిల్ కావాలి. సిమ్లోనే పెట్టి బాయిల్ చేయండి. మంచిగా బాయిల్ అయిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో కోవా వేసుకోవాలి. కోవాను తురిమి వేసుకుంటే మంచిగా తొందర అందులో మెల్ట్ అయిపోతుంది. మనము పాలు కొద్దిగా మంచిగా ఎక్కువ బాయిల్ అయితే మంచిగా చిక్కదనం వస్తుంది. కాబట్టి కొద్దిగా మంచిగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటుంటే మంచిగా చిక్కగా అయిపోతాయి. అప్పుడు దాంట్లో మనం తురిమిన కోవాను వేసుకోవాలి. ఈ కోవా కూడా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. అడగంటకుండా అలా కలుపుతూ ఉండాలి. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తేనే మీకు అందులో వేసే ఇంగ్రీడియంట్స్ తెలుస్తాయి కాబట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. కాబట్టి తప్పకుండా చూడండి, లైక్ చేయండి. ఇలా మీ పిల్లలకి చేసి పెట్టారనుకోండి, అసలు ఎంత బలం అంటే అంత బలం వస్తుంది. ఎందుకంటే దీంట్లో కోవా ఉంది, పన్నీర్ ఉంది, ఇంకా బాదాం నట్స్ కూడా వేస్తాం. బాదాం, పిస్తా ఇవన్నీ వేస్తాం. కుంకుమ పువ్వు కూడా వేస్తాం. కాబట్టి ఇది చాలా టేస్ట్ ఉంటుంది. కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలా మంచి కలర్ వస్తుందని నేను కుంకుమ పువ్వు వేశాను. ఇది ఒక మంచి రిచ్ ప్రోటీన్ ఉన్న పాయసం కాబట్టి తప్పకుండా చేసుకోండి. కుంకుమ పువ్వు వేసాను కదా, మంచి కలర్ వచ్చేసింది. దీన్ని కూడా మంచిగా కలుపుతూ ఉండాలి. ఈ ఈ పాయసాన్ని ఎప్పుడు కలుపుతూ ఉండడం వల్ల మంచి చిక్కదనం వచ్చి చాలా టేస్ట్ వస్తుంది. కాబట్టి మనం అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా. ఇప్పుడు నేను దీంట్లో ఒక 100 గ్రామ్స్ పన్నీర్ వేశాను. అక్కడ కోవా 100 గ్రామ్స్ వేసాను, పన్నీర్ కూడా ఒక 100 గ్రామ్స్ వేసాను. అలాగే చక్కెర కూడా మీకు స్వీట్ని బట్టి వేసుకోండి. నేను మీకు చూపించిన దాన్ని బట్టి వేశాను. 1/2 లీటర్కి కోవా 100, పన్నీర్ 100. షుగరు మనం నేను ఆ గ్లాస్లో 1/2 గ్లాస్కి కొద్దిగా ఎక్కువ వేసాను. మీరు దాన్ని చూసి స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ అంటే తక్కువ అంత వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. నేను పన్నీర్ను తురిమి వేసుకున్నాను. తురిమి వేసుకోవడం వల్ల మంచిగా టేస్ట్ బాగుంటుంది. మనం తింటుంటే పాలలో ఉడికిన పన్నీర్ మధ్య మధ్యలో వస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ వేసిన తర్వాత దీన్ని కూడా కొద్దిసేపు బాయిల్ కానివ్వాలి. అలా కలుపుతూ ఉండాలి. మంచి చిక్కదనం వస్తుంది అప్పుడు. ఇది బాయిల్ అయ్యేలోపు సిమ్లో పెట్టుకొని మనము బాదాంను ఇంకా పిస్తాను చిన్న చిన్నగా పీసెస్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఇందులో నేను కొన్ని పంకిన్ సీడ్స్ కూడా వేశాను. ఇంకా కాజు వేశాను, కిస్మిస్ కూడా వేశాను. ఈ పాయసం మంచిగా ఉడికిపోయింది. దీంట్లో నేను తురిమిన బాదాం వేసుకున్నాను. అలాగే పిస్తా కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి ఇంకొక ప్యాన్లో నెయ్యి వేసుకోండి. కావలసినంత నెయ్యి, ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకోండి. దాంట్లో నేను కాజు వేసాను, కిస్మిస్ వేసాను. మంచిగా అవి వేగాక కిస్మిస్ బెలూన్లాగా ఉబ్బుతాయి. అవి మంచిగా అట్లా అయిన తర్వాత దాన్ని ఈ పాయసంలో వేసుకోవాలి. ఈ పాయసంలో దీన్ని వేసుకొని మంచిగా కలుపుకుంటే ఇప్పుడు టేస్టీ టేస్టీ కోవా పన్నీర్ పాయసం రెడీ అయిపోయింది. ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు మీరు ఒక్కసారి చేసుకున్నారంటే ఇంకా ప్రతిసారి చేసుకోవాలనుకుంటారు. ఇది వీకెండ్కి ఒకసారి చేసుకోండి. ఎందుకంటే మనకు ఇది మంచి ప్రోటీన్ ఉంది. దీంట్లో నట్స్ ఉన్నాయి, పన్నీర్ ఉంది, కోవా ఉంది. పిల్లలకు, పెద్దలకు హెల్త్‌కి కూడా చాలా మంచిది. కాబట్టి తప్పకుండా
మీ ఇంట్లో చేసుకొని మీ వాళ్ళకి పెట్టండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ప్రతి ఒక్క వీడియోలో ఒక కొత్త రెసిపీతో మీ ముందుంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. తప్పకుండా మా సిరి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం.